కదా అడిగా. అది ఇవ్వు. ఏదివ్వు? అదే ఆ లోపల దాచావే ఆ కిళ్ళి. ఆ కెట్టి కొట్టానంటే అనకాపల్లో పడతావు పోకిరి సచ్చినోడా. ఆ కిళ్ళి కట్టేది రోజుకొక్కసారే, అది జన్మకిచ్చేది ఒక్కడికే. నా డ్రైవర్ వచ్చేసాడు, నా బండి వచ్చేసింది. ఏమో ఎంత లేట్ గా వచ్చావు? 6ంటికి రావాల్సిన బండి 9ంటికి వస్తే నేను ఎంత టెన్షన్ ఫీల్ అయినా తెలుసా? నా గురించేనా? నీ గురించి కాదు, లచ్చలు పోసుకున్నా నా బండి ఏమైందోనని. నీ ఏడుపుకి తగ్గట్టుగా నిజంగానే నీ బండి డ్యామేజ్ అయింది. ఏమైంది నా బండికి? ఓర్ నాయనో, ఇదేంటి మడ్గారెట్ట వంగిపోయింది, లైట్ కూడా పగిలిపోయింది. యాక్సిడెంట్ అయితే పగలదండి మరి. నువ్వు నోరు మూసుకో. హార్న్ సౌండ్ కూడా ఇది వరకట్లా లేదు. ఏటిపుగా ఏమైంది నా బండికి? మా గురుడు దగ్గర సామాన్యుడు నొక్కుడంటే స్టీరింగ్ పట్టుకున్నాడంటే ఇష్టమూర్తి, ఆరు నొక్కాడంటే కృష్ణమూర్తి, గేరు మార్చాడంటే బలరాముడు. కానీ బేకేస్తే బండరాముడు. అదంతా నాకు అనవసరం. డ్యామేజ్ అయినందుకు డబ్బు కట్టు. జీతంలో కట్టుకోపో. కట్టుకోక వదిలిపెడతానా? కిరాయి ఇవ్వు. ముందు నాకు ఇల్లు ఇవ్వు. కట్టిన తర్వాత ఇవ్వకుండా పోతానా? తెచ్చిన తర్వాత నేను ఇవ్వకుండా పోతానా? సర్లే. అటు తిరుగు. ఎందుకు? డిక్కీలో ఉంది, తీయాలి. చెయ్యి. తిరగమంటే విన్నావు కాదు. చెప్తే ఇంద కదా. ఒరేయ్ దిమ్ముగా. ఇదిగో 1 2 3 4 5. కళ్ళు తెరిచే లెక్కెట్టుకో, డిక్కి మూసేశాను. ఇదిగో జయమ్మ, లెక్క తప్పుతుందేమో, ముందు నాకు ఇల్లు ఇవ్వు. అబ్బా ఇంత వేడిగా ఉందేమిటి? కట్టి చాలా సేపు అయిందిగా.